హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Sravan Tek. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా గెయిన్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా యొక్క కష్టానికి ఒక లైక్ మాత్రం ఇవ్వగలరని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అయితే వారిలో వ్యూస్ అంతంత మాత్రమే వస్తుంటాయి, సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగరు. అంటే వ్యూస్ ఎక్కువ పెరిగినప్పుడే మనకు సబ్స్క్రైబర్స్ అనేవారు ఎక్కువగా వస్తుంటారు ఫ్రెండ్స్. అయితే మనం ఈ యొక్క వ్యూస్ కోసం ఫస్ట్ మనం వ్యూస్పై కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే మనం మంచి ట్యాగ్స్, అలాగే టైటిల్స్, అలాగే డిస్క్రిప్షన్ ఇచ్చినట్టయితే మనకు యూట్యూబ్ SEO ప్రకారం మన యొక్క ఛానల్లో ఏదో ఒక వీడియో అనేది వైరల్ అయిపోతుంది. ఖచ్చితంగా మనకు ఆ రోజు వ్యూస్ వస్తాయి. మన యొక్క కంటెంట్ నచ్చితే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఆ విధంగా మనకైతే వ్యూస్ అయితే వస్తుంటాయి, అలాగే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ ఉంటారు. అంతవరకు మనమైతే వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఛానల్ పెట్టిన 2-3 రోజులకే మనకు వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్ రావాలంటే రారు ఫ్రెండ్స్. అలా మనకు ముందుగా అనిపిస్తుంది. కాకపోతే మనం వేరే ఛానల్ చూసినట్టయితే చాలా ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్ పెట్టిన 2-3 రోజులకు అలాగే నెల రోజులకు సక్సెస్ అయిన ఛానల్స్ అనేవి ఏవి లేవు. అంటే ఉన్నవి కానీ అవి మధ్యలోనే వెళ్ళిపోయాయి. అంటే తొందరపడితే మనకి ఏది ఉండదు అనే దానికి దాని యొక్క ఉదాహరణ. ఇప్పుడు ఉన్న టెక్ ఛానల్స్ అన్నీ మన తెలుగులో చూసుకున్నట్లయితే అవి లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనకు చాలా వరకు వీడియోస్ అనేవి ఎక్కువ పోస్ట్ చేయంగా మనకు మానిటైజేషన్ అయింది. కాకపోతే టెక్ న్యూస్లో ఏముంటుందంటే ఫ్రెండ్స్, మన యొక్క టెక్ ఛానల్స్కి మనకు సబ్స్క్రైబర్స్ అనేవి లేట్గా వస్తుంటారు. అలాగే వ్యూస్ అనేవి వేగంగా ఏం రావు ఫ్రెండ్స్. వ్యూస్ ఎమ్మటే ఎక్కువ ఎందుకు రావంటే ఫ్రెండ్స్, మనం పోస్ట్ చేసిన వీడియో ఎమ్మటే సబ్స్క్రైబర్స్ కానీ అట్లా వ్యూయర్స్ చూడాలని రూల్ ఏం లేదు. అంటే వాళ్ళకి నచ్చితేనే చూస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు కాబట్టి నా యొక్క వీడియోస్ అనేది చూస్తుంటారు. మనం ఇప్పుడు సెర్చ్ బార్లోకి వెళ్ళి హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని కొడితే నా యొక్క వీడియో వస్తుంది. అందులో మీరు చూసి కనుక ఈ యొక్క వీడియోని చూస్తున్నారు. అలాగే మెయిన్గా మన టెక్ ఛానల్స్లో వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకు వ్యూస్ లేట్గా వస్తాయి, సబ్స్క్రైబర్స్ లేట్గా వస్తారు. కాకపోతే మన యొక్క సబ్స్క్రైబర్స్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. అంటే మనం వీడియో పెట్టగానే చూడడం, అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే షేర్ చేయడం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన మీద నమ్మకం అనేది ఏర్పడాలి ఫ్రెండ్స్. నమ్మకం లేనిది మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినా వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఈరోజు వచ్చిన సబ్స్క్రైబర్స్ మనం నమ్మి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాడంటే మన వల్ల ఏదో ఒక లాభం చేకూరింది తనకి. అందువల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాడు, అలాగే మన వీడియోస్ని చూస్తున్నారు. కొందరు అలాంటి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళ కోసం మనం వీడియో చేయాలి. మనకు ఫస్ట్ మనమైతే యూట్యూబ్ ద్వారా ఒక్క పైసా కూడా ఆశించకూడదు. మనం ఏమైనా మన యొక్క పని, మన గోల్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం వ్యూస్ కోసం వీడియోస్ చేయాలి, కానీ మనం ముందుగా సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనం వీడియోస్ అనేవి చేయకూడదు. ఎందుకంటే మనకు ముందుగా వచ్చేది వ్యూస్ తర్వాతనే మనకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు ఫ్రెండ్స్. ఇది మీరు ఒకటి గమనించాలి. తర్వాత వచ్చేసి మీరు సబ్ లాంటి చీప్ ట్రిక్స్ పడిపోయి మీరు దాంట్లో మీ యొక్క ఛానల్ URLని లింక్ చేస్తే, అంటే కాపీ చేస్తే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఫ్యూచర్లో మీ ఛానల్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మీరు దాన్ని గమనించాలి. మీరు ముందే సబ్లు అలాంటివి చేయకూడదు. మీరు దాదాపు నాకు ఈ యొక్క టెక్నిక్ అనేది ప్రసాద్ టెక్ ఇన్ ఛానల్ అనే ప్రసాద్ అన్న ఇచ్చాడు. అంటే మీరు ఎటువంటి పైసా ఆశించకుండా మీరు ముందుగా ఒక గోల్ అనేది, ఒక 100 వీడియోలు పెట్టుకోవాలి అనే గోల్ని మీరు ముందు సెట్ చేసుకోవాలి. ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకొని మీరు ఆ యొక్క 100 వీడియోస్ అయ్యే వరకు మీరు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ వేటిని లెక్క చేయకుండా మీరు చేసుకుంటూ పోతే మీకు మధ్యలోనే సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చీప్ రిస్క్ పడిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఫ్రెండ్స్, మీరు ముందుగా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంట సింబల్ని నొక్కండి. నొక్కి తర్వాత పైన ఆల్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ మెయిల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి